హాయ్ హలో అండి నమస్తే. రథసప్తమి శుభాకాంక్షలు అండి. అయితే రథం ముగ్గేద్దాం అనుకున్నాను. బట్ దానికోసం అయితే టైం ఎక్కువ కేటాయించాలి అనుకోలేదు. ఎందుకంటే చిన్న పాప చాలా ఏడుస్తుందని చెప్పి ఆ టైంకి ఎలా వస్తే అలా వేస్తాను. తర్వాత వచ్చి నేను పుట్టి పెరిగింది శ్రీకాకుళంలోనేనండి. ఇప్పుడు కూడా ఇంత ఘనంగా రథసప్తమి వేడుకలు అయితే జరగలేదు. ఈసారి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. మన సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారటండి. అయితే ఆర్ట్స్ కాలేజీలోని 3 డేస్గా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. మంగ్లీ గారు వచ్చారంట. వెళ్దాం అనుకున్నాం. బట్ చిన్న పాప ఇంకా 10 మంత్సే కదా, మంచు చాలా విపరీతం పడుతుంది అనేసి మరి మేమైతే వెళ్ళలేదు. అలాగే హెలికాప్టర్ కూడా తిరుగుతుందండి. 8 మినిట్స్కి 1800 అటండి. అయితే మనం అంత రిచ్ కాదు కదా, ఎందుకు అని చెప్పి మేము దానికి కూడా వెళ్ళలేదు. అయితే రథసప్తమి రోజు గుడికైతే వెళ్దాం అనుకుంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లతో ఏం వెళ్తామో అని అంటున్నారు. చూడాలి మరి వెళ్ళడమా వెళ్ళకపోవడం అనేది. మరి మా హస్బెండ్ ఏమంటారో. 90% వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే చాలా ఎక్కువ జనాలు ఉంటారు. పిల్లలతో కొంచెం ఇబ్బంది పడతాం కదా, ముసలివాళ్ళు పిల్లలతో అంటే కొంచెం ఇబ్బందే. అయితే చూడాలి రేపు వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది. తర్వాత వచ్చి నా రథముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అరసవిల్లు అయితే చాలా అందంగా కనిపిస్తుందండి. ఎవరైనా చూడాలి అంటే నైట్ టైం వెళ్ళి చూడండి, చాలా బాగుంది. సూర్య నమస్కారాలు అంటే బొమ్మలు ఎలా ఆసనాలు వేయాలి ఏంటి అనేది కూడా స్టాచ్యూస్ పెట్టారు. చాలా చక్కగా చూడచక్కగా ఉన్నాయి. తర్వాత లైటింగ్ డెకరేషన్ కానీ అంతా కూడా చాలా బాగా చేశారండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. డే టైం వెళ్తే ఒక లెక్క ఉంటుంది, నైట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. వెళ్ళి చూడండి. చాలా చాలా దూరం నుంచి కూడా వస్తారు ఈ రథసప్తమికి ఇక్కడికి అరసవిల్లికి. బట్ మేము ఇక్కడే దగ్గరుండే వెళ్ళమండి. అదే ఏమంటారు, దగ్గరున్న వాళ్ళకి నచ్చదు కదా, అలా అనమాట. మేము ఎప్పుడు కూడా రథసప్తమి రోజు అయితే వెళ్ళమండి, తర్వాత రోజే వెళ్తాము. ఎందుకంటే అంత క్రౌడ్ మేము భరించలేము, అంత టైం కూడా ఉండలేమన్నమాట. ఇంకా పిల్లలతో అంటే మరీ ఇప్పుడు అవ్వదు కాబట్టి మరి వెళ్ళటం లేదు. ఫ్యూచర్లో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుంటున్నాం. బట్ ఏమవుద్దో చూడాలి. ఇక్కడ ముగ్గేస్తాను కదండి. తర్వాత అమ్మ వాళ్ళు ఏమొచ్చి చెప్పారు, వదిన లేదు కదా నువ్వు వచ్చి ముగ్గు పెట్టు అని అన్నారు. అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇంకా ఈ ముగ్గేసేలాగా నాకు చిన్న కూతురు అయితే అల్లరి చేసిందండి. ఇది ఫాస్ట్ వేసేద్దాం అని చెప్పేసి చాలా త్వరగా తగ్గొట్టాను. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.